బంద్గా ఇది భావించవచ్చు. ఒకవైపు బీసీలో చైతన్యం పెరిగింది, ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మొత్తానికి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ఒకవైపు కాంగ్రెస్ చెప్తోంది, మరొక వైపు బీజేపీ బీఆర్ఎస్లు కూడా ఖచ్చితంగా 42% మేము కూడా అంగీకరిస్తున్నామని చెప్పడం కావచ్చు. ఇదే క్రమంలో సో దానిపైన మరి 9G తీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో హైకోర్టు స్టే ఇవ్వడం కావచ్చు, మొత్తానికి హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడం కావచ్చు. సో హైకోర్టులో ఏం జరగబోతుందనే టెన్షన్ ఒకవైపు కొనసాగుతుండగా బీసీలో మాత్రం ఒక రకంగా ఖచ్చితంగా పట్టుదల కనిపిస్తోంది. సో దీనికి ఉదాహరణగా మనం ఈరోజు బంద్ను చూసుకోవచ్చు. సో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎక్కడికక్కడ బస్సులు బంద్ స్పష్టంగా కనిపిస్తోంది. సో రోడ్ల మీద మరి ఉదయం 5 గంటల నుంచి మరి జనసంచారం ఉండేది, బస్సులతో కిటకిటలాడుతూ ఆర్టీసీ బస్సులు కనిపించేవి, కానీ ఇప్పుడు ఆ దృశ్యాలు హైదరాబాద్ నగరంలో కనిపించట్లేదు. సో మొత్తానికి బీసీ సంఘాల బంద్కు ఆర్ కృష్ణయ్య నాయకత్వం వహిస్తున్నారు. అదే క్రమంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా కూడా మరి నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో మరి మిగతా బీసీ నాయకులు కూడా సంఘటితంగా కూడా మరి బంద్కు పాల్గొంటున్నారు. సో ఈ బంద్ను విజయవంతం చేయడంలో తెలంగాణలోని బీసీలంతా కూడా మరి ఖచ్చితంగా ఈ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేసే ఆలోచన అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు పరిస్థితిని చూసినట్టయితే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయనే దాని పట్ల ఒక అయోమయం అయితే కొనసాగుతోంది. ఇక హైకోర్టు కోర్టులోనే బీసీ బంద్కి సంబంధించిన అంశం ఉంది కనుక సో ఈ అంశంలో మరి బిగ్ డిబేటు ఈరోజు. సో ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మరి మున్నూరు కాపు సంఘానికి సంబంధించి రాష్ట్ర పటేల్ నాయకులు కొండ దేవయ్య గారు ఉన్నారు. అదే క్రమంలో మరి ఇక జూమ్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సో మొత్తానికి ఆచార్య గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. ఇంకా సో మొత్తానికి ముందుగా కొండదేవయ్య గారితో స్టార్ట్ చేద్దాము. కొండదేవయ్య గారు అన్న నమస్కారం అండి. ఎట్లా చూస్తారు మొత్తానికి ఈ బంద్ను? మీరు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్న బీసీ సంఘాలు ఏదైతే బీసీలకు ఈరోజు అన్యాయం జరుగుతుంది, మరి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ దాన్ని ఈరోజు రెడ్డి జాగృతి వాళ్ళు అడ్డుకున్నందుకు బీసీ ప్రతి 136 కులాల్లో కుల సంఘాలలో కుల సంఘ నాయకులు అధ్యక్షులు ప్రతి ఒక్క అందరిలో కూడా చైతన్యం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవాలి, రాజ్యాంగ సవరణ కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు మరి విద్యలో కూడా 50% ఏదైతే తమిళనాడు తరహాలో కూడా సాధించుకునేది. అందుకే ఈరోజు బీసీ జేఏసీ మరి బంధు మన చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు, మన మన వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మరి వైస్ చైర్మన్ ఆరగోని గారు, రాజారాం గారు, మన దాస్ గారు, మరి నేను కూడా ఒక జేఏసీ కన్వీనర్గా మరి ఈరోజు మేము చాలా ప్రతిష్టంగా ఈరోజు బంద్ను మన బంద్ విజయవంతమయ్యేందుకు ప్రతి ఒక్క సంఘాలు మరి మేధావులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి బంద్ను విజయవంతం చేయాలని చూస్తున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మరి 3 పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. మరి అందుగురించనే ఇప్పుడు ఎక్కడ అరెస్టులు కానీ ఎక్కడ కానీ ఏముండదు, ఎక్కడ వాళ్ళు ఎక్కడ బంద్ను విజయవంతం చేసుకుంటే రేపొద్దున బీసీలలో చైతన్యం వచ్చింది తెలంగాణలో అనేది మనకు రేపు ఏదైతే 3 ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక బీసీలకు ఎప్పుడు కూడా వీళ్ళ జోలికి వెళ్ళొద్దు, వీళ్ళకి ఇచ్చే వాటా ఇవ్వాలని దానిలో ఈరోజు ఈ బంద్ను విజయవంతం సాయంత్రం వరకు కూడా అందరూ తెలుసుకునే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ దేవయ్య గారు. సో మొత్తానికి ఈరోజు మార్నింగ్ డిబేట్లో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే గారు, సో నరసింహ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారు, ఇక ఆచార్య గారు బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. కోటేశ్వరరావు గారు చెప్పండి సార్. మొత్తానికి అయితే బీసీ బంద్ అయితే విజయవంతమైంది సార్. నేను ఎందుకంటే ఒక 20 కిలోమీటర్లు జర్నీ చేసి రోడ్ల మీద ప్రతిరోజు మార్నింగ్ డిబేట్కు ఆఫీస్కి వస్తాను. సో ఆర్టీసీ బస్సులు అయితే ఇక్కడ కనిపించలేదు. సో ముఖ్యంగా బంద్ అంటే మనం కేవలం ఆర్టీసీ బస్సుల విషయంలోనే ముందుగా మనం చూస్తాం కనుక సో ఈ బంద్ విజయవంతం అవుతుంది. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరి 42% బీసీల విషయంలో ఒక క్లారిటీ వస్తుందా? హైకోర్టులో ఏం జరుగుతుంది చెప్పగలుగుతారా సార్?
శ్రీనివాస్ గారు, బంద్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీతో పాటు అధికార పక్షం కూడా దీనికి మద్దతు తెలిపిన తర్వాత బంద్ జరగటం అనేటువంటిది పెద్ద విషయం ఏమీ కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరికి వ్యతిరేకంగా లేదా ఎవరి మీద నిరసన తెలుపుతూ ఈ బంద్ జరుపుతున్నారనేటువంటిది ఆశతో ఎదురు చూస్తున్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి ఒక గందరగోళ పరిస్థితి అనేది మాత్రం నేను చెప్పక తప్పదు. సార్ ఎవరు వ్యతిరేకంగా లేకపోతే ఎవరి మీద నిరసన తెలియజేస్తున్నారు అనేది గత కొద్ది రోజులుగా ఈ అంశం మీద జరిగినటువంటి చర్చల సందర్భంగా నేను ప్రధానంగా చెప్పినటువంటి అంశం, సుప్రీంకోర్టులో వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో 50% పరిమితి అనేటువంటి దానికి ఆ తీర్పులు లేదా వాళ్ళ ఆదేశాలు కట్టుబడి ఉన్నాయనేటువంటిది అందరికీ తెలిసిందే. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టులో అదే చెప్పారు. 50% లోపు మీద ఎప్పుడైనా ఎన్నికలు జరుపుకోవచ్చని రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. ఆ తీర్పులకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పులకు సంబంధించి దానికి భిన్నంగా ఇప్పుడు మళ్ళా అదే సుప్రీంకోర్టు ఈ 42% అంటే 50% పైన రిజర్వేషన్ ఆమోదిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. అదేవిధంగా అదే సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేటువంటి రాష్ట్ర హైకోర్టులో కూడా అంతకు మించి భిన్నమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం లేదనేది అందరికీ తెలిసిందే. అందువలన బంధు న్యాయమే, 42% రిజర్వేషన్లు పెంచాలనేటువంటిది న్యాయమే. కాకపోతే ఇక్కడ ఒక స్పష్టత అనేటువంటిది లోపించింది. నా అభిప్రాయం ప్రకారం దీనికి అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణ అంటే సుప్రీంకోర్టు తీర్పుల్ని పక్కన పెట్టి ఒక రాజ్యాంగ సవరణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో షాబాను కేసులో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని పక్కన పెట్టేసి రాజ్యాంగ సవరణతోటి ఆ తీర్పుని ఒమ్ము చేసింది. సరే, అది మంచిదా చెడ్డదా అనేటువంటిది అది వేరే అంశం. అయితే ఈబీసీ రిజర్వేషన్స్ 10% గురించి సవాల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటి, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించినటువంటి అంశం ఇది, అందువల్ల రాజ్యాంగబద్ధమే, దీన్ని మేము జోక్యం చేసుకోము, ఇది సమర్థనీయమే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అటువంటి రాజ్యాంగ పద్ధతి లేకుండా బీసీ రిజర్వేషన్లకి దానిలో కూడా మళ్ళీ 2 రకాలు. ఒకటి, ఇప్పుడు తమిళనాడు గురించి మన మిత్రులు అనేక మంది వివిధ సందర్భాల్లో చెప్తుంటారు. తమిళనాడులో ఉన్నటువంటి 69% రిజర్వేషన్లు అనేటువంటివి విద్యా ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే, అది కూడా 9వ షెడ్యూల్లో ఉన్న కారణంగా దానికి ఓకే. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. అందువలన మిగిలినటువంటి రాష్ట్రాలు మేము అన్ని పార్టీల మద్దతుతోటి తీర్మానం చేశాము, ఇంకోటి ఏమైనా కావచ్చు, అది వాస్తవే కాదనట్లేదు. కానీ దాన్ని ఎవరైనా సవాల్ చేస్తే సుప్రీంకోర్టు తన తీర్పుకి తానే కట్టుబడి ఉండేటువంటి అవకాశం ఉన్నందువల్ల ఇప్పుడు అల్టిమేట్ గా దీనికి పరిష్కారం ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని అన్ని పార్టీలని సంప్రదించి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బీసీ రిజర్వేషన్స్ మీద ఉన్నటువంటి క్యాప్ ఎత్తేసి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 50%కి మించి కూడా చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం ఇస్తే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి సమస్య పరిష్కారం కాదు. ఆ ముక్క కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా బీజేపీ నోట్ నుంచి కానీ ఇంతవరకు వెలువడలేదు. ఎందుకు అంటే ఆ పార్టీ ఇది అంటే కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కనుక కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఆమోదించట్లేదు, లేకపోతే గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఒక రాజకీయ విమర్శ, నేను కాదను. కానీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి. దీనికంటే ముందు, తెలంగాణ కంటే ముందు అక్కడ 50% పైన రిజర్వేషన్లు చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ చేసి లేదా ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదం కూడా తెలియజేశారు. తెలియజేసిన తర్వాత జరిగింది ఏమిటి, సుప్రీంకోర్టులో
కోర్టులో ఆ ఎన్నికలు అనేటువంటివి రద్దయ్యాయి. 2022 నుంచి ఇప్పటి వరకు ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మీరు 50% దానికి ఆ పరిమితికి కట్టుబడి జనవరిలోగా, అంటే వచ్చే ఏడాది 2026 జనవరిలోగా మీరు ఎన్నికలు జరపాల్సిందే, సాకులు చెప్తే ఇంకేమాత్రం అంగీకరించేది లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము లేదా కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటి అనేటువంటి అయితే అనివార్యంగా అదే. అయితే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు ముందు ఆ విధమైనటువంటి నిర్ణయం కనుక కాంగ్రెస్ పార్టీ అంటే 50% లోపు మేము ఎన్నికలు జరుపుతామని చెప్పేసి ఒక నిర్ణయం కనుక తీసుకుంటే దాని ప్రభావం జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద పడుతుంది. రాజకీయ పార్టీలు కూడా, ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటాయి. అందుకని ఇది ఆ విషయం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నది. అందుకని చట్టపరమైనటువంటి హైకోర్టులో చేస్తారు. అయితే తాజాగా నిన్న దాఖలైనటువంటి ఒక కొత్త పిటిషన్ తోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి దారులు ఇంకొక దారి మూసుకుపోయింది. ఏమిటి అంటే ఎన్నికల కమిషన్ న్యాయవాది ఏం చెప్పాడు, మేము సిద్ధంగానే ఉన్నాము, 50% గురించి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగాము అని చెప్పేసి చెప్పారు. అందువల్ల 2 వారాలు గడువు ఇచ్చింది. మరోవైపు ఏమో 4 వారాలు రాష్ట్ర ప్రభుత్వానికి 42%, ఆ తర్వాత మరొక 2 వారాలు వాటి మీద ఇతర ఎఫ్లీడ్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే బీసీ సామాజిక తరగతుల్లో జుట్టు బీక్కునేటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది, వస్తాయా రావా, ఇదేమిటి అనేటువంటి ఒక విధమైనటువంటి ఆందోళన ఉన్నది. ఆ ఆందోళనతో పాటు ఈ అసంతృప్తి కూడా ఉన్న కారణంగానే ఇవాళ బంద్ జరుగుతూ ఉంది. అందుకని అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ సవరణ జరపకుండా ఎన్ని బందులు జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా కానీ న్యాయస్థానాల్లో ఇవేవి కూడా నిలిచేవి కాదు. కనుక అనివార్యంగా 50% రిజర్వేషన్లతోటి ఎన్నికలు జరపడం మినహా రాష్ట్ర ప్రభుత్వానికి మరొక దారి లేదు. జరపకపోయేట్లయితే స్థానిక సంస్థలు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులని కోల్పోతాయి, తాత్కాలికంగా నష్టపడతాయి. ఇప్పటికే మహారాష్ట్రలో 4 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల నిధులు రాక, ఎందుకంటే ఎన్నికలు జరపలేదు, జరిపినటువంటి ఎన్నికలు రద్దయ్యాయి. మరి అది బీజేపీకి ఆ విషయం అన్ని తెలిసి కూడా ఈ రాష్ట్ర బంధుకి మద్దతు. ఏమని మద్దతు, ఎవరి మీద మద్దతు, కాంగ్రెస్ మీదనా లేదా స్టే ఇచ్చినటువంటి హైకోర్టు మీదనా, ఎవరికి వ్యతిరేకంగా బీజేపీ మద్దతు ఇచ్చింది అనేటువంటిది సమస్య. అదేవిధంగా బంద్ చేసేటువంటి వాళ్ళలో కూడా ఇది ఎవరికి వ్యతిరేకంగా లేదా ఎవరి మీద నిరసన అనేటువంటి ఒక స్పష్టత కూడా లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏం జరుగుతుందంటే 6 వారాలు లేదా 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అయినా 50% తోటి ఎన్నికలు జరపడం మినహా మరొక పరిస్థితి అయితే కనపడలేదు అనేది నా అభిప్రాయం. సార్ థ్యాంక్ యూ సార్. సో ఆచార్య గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్యానల్ ఉన్న పెద్దలకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. చాలా విషయాలు విపులంగా పెద్దలు చెప్పడం జరిగింది, అన్ని వాస్తవమైనటువంటి విషయాలే. ఇవాళ ఇవన్నీ తెలిసి కూడా మొదటి నుంచి కూడా అందరు విశ్లేషకులు, అన్ని పార్టీలు ఇవన్నీ విషయాలు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు కోప్పడతోటి అసెంబ్లీలో తీర్మానం పెట్టినంత వరకే అన్ని పార్టీలను కలుపుకొని ఆ తర్వాత వెంటనే ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేయడము, ఆ తర్వాత మళ్ళొకసారి ధర్నా చేయడము, ఇట్లా ఆ ధర్నాకు ఏం జరిగింది, ఎట్లా ఏందనేది అందరికి తెలుసు. తర్వాత ఇక్కడ ఏదైతే ఆర్డినెన్స్ తీసుకురావడము, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ జరిగినటువంటివి, ఇవన్నీ వాస్తవాలు. ఇవాళ ఎవరినో భయపెట్టి ఎన్నికనో ఎవరినో చేయనీకి అనేటువంటిది కాదు. ఇవాళ బీసీలకు న్యాయం జరగాలనేటువంటి అంశం సర్వత్రా అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం.
సరే, దీన్ని పరిణామం కేంద్రం ఆలోచన చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవాళ ఇక్కడ దీన్ని ఒక సంఘటితంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఒక డెలిగేషన్ ద్వారా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చేసినప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటి దాన్ని, ఇక్కడ జరిగినటువంటి దాన్ని, ఇవన్నిటిని కూడా కేంద్రం ఆలోచన చేస్తుంది. కేంద్రం కూడా చేయాలన్నప్పుడు మనం అందరం కూడా ఏదైతే ఒక్కటిగా ఒక ఆల్ పార్టీ డెలిగేషనో లేకపోతే ఇంకేదో మనం అంతా ఇవాళ బీసీల లోపల దీనివల్ల కొంత 50% చైతన్యం వచ్చింది. ఎట్లా అంటే మాకు ప్రభుత్వం సరే కాంగ్రెస్ మాట ఇచ్చింది, దాన్ని బిల్లు పెట్టింది, బిల్లుకి అందరు సపోర్ట్ చేసిర్రు, ఇవాళ ఎన్నికలు అవుతాయి అనుకున్నాం, కాలేదు. కాకపోవడానికి కారణాలు ఏంటివి? 9th షెడ్యూల్లో పెట్టాలని కొందరు, లేకపోతే కోర్టు ద్వారానే సాధిస్తామని కొందరు, ధర్నా ద్వారానే సాధిస్తామని కొందరు మద్దతు ఇచ్చినాం. ఇక మేము చేయకపోతే విమర్శించవచ్చని కొందరు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. దీన్ని ఇవాళ బీసీలు జాగృతమై ఇవాళ అన్ని పార్టీలు బీసీలకు ఇది న్యాయమైన సమస్యని భయపడవచ్చు, లేకపోతే పొలిటికల్ గా భయపడవచ్చు. ఇవాళ ఏదో రకంగా బీసీలు చైతన్యమై ఈ అంశమే కాదు, స్థానిక ఎన్నికలే కాదు, రేపు పార్లమెంట్ లో కూడా చట్టసభలలో కూడా బీసీలు ఎందుకు రిజర్వేషన్ రావద్దనేటువంటిది బీసీ లోపల ఒక ఆలోచన వస్తుంది. అది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఏదొచ్చినా చైతన్యమై ఉద్యమమై ఇవాళ ఇది ఒక ముందుకు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా దీనికి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. బీసీలకు ఇది మేము ఇవాళ పార్టీల పరంగా ఏది ఉన్నా ఇవాళ బీసీలు దీన్ని సాధించుకోకపోతే రాబోయే తరాలలో బీసీలకి ఇది ఒక పెద్ద శాపంగా మారుతుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ పెరుగుతుంటది, 50% సీలింగ్ వల్ల బీసీలకే తగ్గుతుంది. దానివల్ల బీసీలకు చాలా పెద్ద ఎత్తున నష్టం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయాలకు అంటే ఏదైనా రాజకీయ ప్రక్రియనే ఉండొచ్చు. వాళ్ళ కేంద్రంలో బీజేపీ ఉన్నది, కేంద్రంలో బీజేపీ చేస్తలేదంటే బీజేపీ కేంద్రంలో ఉన్నా ఇక్కడ బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు దానికి కొంత రేపు కేంద్రం కూడా ఆలోచన చేస్తుంది కదా. ఇక్కడ ఉన్నప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణ యూనిట్ కూడా సంపూర్ణంగా బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు దాన్ని రేపు మాపో ఖచ్చితంగా ఒక డెలిగేషన్ వెళ్తుంది. లేకపోతే ఇవాళ బంద్ ప్రభావం అన్ని రాజకీయ పార్టీల మీద ఢిల్లీ కానీ మొత్తం భారతదేశంలోనే ఈ యొక్క చర్చ జరుగుతుంది. దేశమంతా కూడా బీసీలకు ఇప్పుడు రేపు మహారాష్ట్రలో ఇంతకుముందు పెద్దలు చెప్పారు 4 ఏళ్ల నుంచి ఎలక్షన్లే కాలేదు, నిధులు రాలేదు. అటువంటప్పుడు వాళ్ళు కూడా చైతన్యం అవుతారు. అక్కడ కూడా బీసీలు, అక్కడ ప్రభుత్వం కూడా తప్పదు ఇది చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అనేటువంటి ఉద్దేశంతో పోతున్నాం. ఎందుకంటే మేము ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని విమర్శించాలనో లేకపోతే ఇంకో పార్టీని కాదు. ఏదేమైనా ఇది ఒక బీసీలలో చైతన్యం రానికే ఇది ఒక గీటురాయి అనుకుంటున్నాం మేము, ఇది ఒక ముందడుగు అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తాం. ఓకే ఆచార్య గారు మీకు నా తరఫున ఒక ప్రశ్న. మీరు బీసీ ప్రధాని ఉన్నారు, అదే క్రమంలో తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. సో దీంట్లో బీసీల విషయంలో తెలంగాణలో అసెంబ్లీ బిల్లుకు మీరు ఆమోదం తెలిపారు. కానీ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడానికి బీసీల ఓట్లు మీరు కీలకమని ఎందుకు భావించట్లేదు? సో ఈ అంశాన్ని మరి ఢిల్లీలో ఉన్న పెద్దలకు, ప్రధానమంత్రి కావచ్చు, తర్వాత రాష్ట్రపతికి కావచ్చు, తర్వాత ఇంకా మిగతా క్యాబినెట్ మినిస్టర్స్ను ఒప్పించి మరి మన దగ్గర ఉన్న 2 కేంద్ర మంత్రులు కావచ్చు, ఇంకా మిగిలిన 6 పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎందుకని ఈ అంశాన్ని సీరియస్గా తీసుకెళ్ళట్లేదు? మీరేం చెప్తారు? మీరు ఒక యాంగిల్లో చాలా మంచి ప్రశ్న అది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము
అందరూ నిపుణులు చెప్పారు, అన్ని చెప్పారు, కోర్టులో నిలబడదు అని బీసీ ప్రతినిధులు కూడా చెప్పారు ఇది నిలబడదు. అంటే ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఆచార్య గారు, ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చిన ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు విద్యా ఉద్యోగ అవకాశాలు తప్ప మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంకి వచ్చేసరికి అది 50% మీరు అన్నది వాస్తవం. ఆనాడు తమిళనాడులో ఇది సాధించాలంటే ఈవెన్ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు. ఢిల్లీని మొత్తం ఢిల్లీ సంబంధాలన్నీ కూడా రైల్వే కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, అన్నిటిని కూడా స్తంభింపజేసి 3 రోజులు అక్కడ ఒక ఉద్యమంలో తీసుకొచ్చినప్పుడు ప్రజలలో కూడా ఇవాళకి కూడా ఆ ఉద్యమ చైతన్యం ఉన్నది. ఇవాళ మేము అనేది ఏంటంటే ఇప్పుడు 16 ప్రభుత్వం వచ్చిన 16 నెలల తర్వాత బిల్లు పెట్టి 3 నెలలని ఇది 4వ నెలల ఇదంతా జరుగుతుంది, 4 months. ఇప్పుడు ఢిల్లీలో కేవలం ఒక తెలంగాణ కొరకు కాదు, ఇది మహారాష్ట్రలో కూడా ఉంది ఈ సమస్య, బీహార్లో కూడా ఉంది ఈ సమస్య, అన్ని రాష్ట్రాలలో ఉంది. కాబట్టి ఒక నిర్ణయం దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఎక్కడ లొల్లి పెడితే అక్కడ ఒక షెడ్యూల్ పెట్టి మీరు చేసుకోపోరు అని అట్లా కాదు. దీనికి శాశ్వత పరిష్కారం కూడా రావచ్చు కదా. రేపు బీజేపీ మొన్న జనగణన విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు కులగణన చేయాలని అన్నారు. బీజేపీ సమ్మతించిందా లేదా? దాన్ని వక్రంగా మాట్లాడవచ్చు. ఈ బెడలుంచితేనే అయింది, తొడలుంచితేనే అయింది, లేకపోతే ఇంకో రకంగా అయింది, లేకపోతే ఇంకేదో చెప్పొచ్చు. అందరినీ గౌరవించిందా లేదా కేంద్రం అందరు చెప్పిన దాన్ని గౌరవించినప్పుడు దీన్ని కూడా గౌరవించే అవకాశం ఉంటుంది. ఆ దిశలో మనం ప్రయత్నం, ఇది ప్రజాస్వామ్య దేశం. ఆచార్య గారు ఇంకొక అంశం కూడా మన తెర మీదకి వస్తుంది. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చడమే కాదు, దీనికి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప 3 రకాలుగా అంటే విద్యా ఉద్యోగాలు కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు రాజ్యాంగ సవరణ చేయాలి. అది కేంద్రంలో ఉన్న బీజేపీతోనే సాధ్యమవుతుంది. సో దీనికి బంధులు, ఈ నిరసనలు, ఈ వ్యవస్థ అంత అవసరం లేకుండా మీరు ఖచ్చితంగా మరి 60% ఉన్న బీసీలకు న్యాయం చేయడానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ కావచ్చు కదా. బీఆర్ఎస్ వాళ్ళేమో 10 ఏళ్ళు మేము అధికారంలోకి వచ్చినాము, దేశంలో మరి తెలంగాణ రోల్ మోడల్గా చేసినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. 2023 ఈ రోల్ మోడల్ లోకల్ మోడల్ కొరకు ఏదో మేము చేయాలి, ఇది చేయాలి అనేటువంటిది కాదు. వాళ్ళ తెలంగాణ అంశం కూడా బిల్లు పెట్టినప్పుడు 5 నిమిషాలలో అయిపోయింది. కానీ 50 ఏళ్ళు పట్టింది ఆ ఉద్యమం నడపనీకి. కొన్ని వేల మంది చనిపోతే ఎలా అది సార్థకత అయింది. అంటే 2 నిమిషాలు పెట్టే బిల్లుని కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకుముందున్న పార్టీలు కానీ, అధికారంలో ఉన్న పార్టీలు రైట్ ఓకే సార్. ఓకే, మొత్తానికి మీరు చెప్పేది ఏంటంటే ఈ ఉద్యమం ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ముగుస్తుంది అనేది చెప్పలేకపోతున్నారు, అంతే కదా. ఇప్పుడు ముగిసే నీకే ఇవాళ మా చేతుల ఇప్పుడే ఈడ తెలంగాణ కాడికి మేము ఒప్పుకొని ముగిస్తే అయ్యేది కాదు. ఇది కేంద్ర పార్టీ కూడా మేము కూడా ఒత్తిడి తీసుకొస్తాం, మేము కూడా చెప్తాము. ఇక్కడ ప్రజల యొక్క ఈ ఉద్యమం ఫలితం ఖచ్చితంగా కేంద్ర రాజకీయ పార్టీలు అన్ని చూస్తాయి, ప్రతిపక్ష పార్టీలు. 30 రోజులు పార్లమెంట్ నడిస్తే పెద్దగా దాని మీద ఏ రాజకీయ పార్టీ పెద్దగా స్పందించింది ఏం లేదు. కాబట్టి రేపు ఈ ఉద్యమ ఫలితంగా బీసీలు చైతన్యమై బీసీలు అన్ని ఒక్క 33% కాదు, ఇంకా మాకు చాలా అన్నింటిలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా సాధించుకుంటారు. రైట్, ఓకే సార్. బొల్లమల్ల యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూస్తారు మొత్తానికి మరి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన పార్టీ ఇప్పుడు మరొకసారి 25 సంవత్సరాల తర్వాత బీసీల్లో చైతన్యం వస్తుంది. మరి కేసీఆర్ ఏమో బయటికి రావట్లేదు. ఈ అంశంలో మరి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది, ఓవరాల్గా ఏం చెప్తారు? 42% రిజర్వేషన్లకు మద్దతుగా ఈరోజు బంద్లో పాల్గొంటున్న అన్ని సంఘాలకి, నాయకులకి, వ్యాపార సంస్థలకి, యాజమాన్యాలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మా వాటా మాకు కావాలి, మెజారిటీ వర్గాలుగా ఉన్న మాకు రావాల్సిన వాటా దక్కాలని చెప్పేసి ఏదైతే నినాదంతో ఈరోజు 42% రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా సాధించుకోవడానికి బంద్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
డెఫినెట్ గా మన సమస్యలు మన డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికో లేకపోతే ఇతరత్ర సాధించుకోవటానికో తప్పకుండా న్యాయస్థానం కూడా పరిష్కరించాలంటే న్యాయస్థానంలో కూడా ఈ డిమాండ్ ఉందన్న విషయాన్ని అక్కడ దాకా సెగదగిలేటట్టు చేయాల్సిన అవసరం ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఈ నిర్ణయానికి ఈరోజు సంఘ నాయకులు కానీ కుల పెద్దలు కానీ ఇతరత్ర నాయకులు కానీ అందరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. 7% ఉన్న జనాభాకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తే ఎవరు కూడా పోయి మీరు ఎందుకు ఇచ్చిరు అని చెప్పేసి అని అడగలేదు. వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు కూడా నిరాకరించలేదు, లేకపోతే అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ అత్యధిక శాతం ఉండి 50% పైబడ్డ ఉన్న రిజర్వేషన్ జనాభాకి 42% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళకేదో ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఈరోజు రెడ్డి జాగృతి పేరు మీద కొంతమంది నాయకులు పోయేసి న్యాయస్థానం మెట్లు దొక్కి అభ్యంతరం వ్యక్తం చేసి నోటికాటుకు వచ్చే ముద్దలు లాక్కుని ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి, వస్తున్న అభ్యంతరం ఏంటి? దీని మూలాన ఈరోజు అత్యధిక జనాభా కలిగి ఆర్థికంగా ఇబ్బందులు పడి అనేక వివక్షలకి అవమానాలకి ఇబ్బందులకి అన్యాయానికి గురవుతున్న ఈ వర్గాలకి న్యాయం చేయాలనే ఆలోచన చిత్తశుద్ధితో వచ్చిందా, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వచ్చిందా, ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏదైనా కానీ బట్ దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మాకుంది. ఆ వర్గాలకు సంబంధించిన నాయకులుగా రేపటి భవిష్యత్ తరాల కోసం ఈ రోజు ఇబ్బంది ఏదైతే జరుగుతూ ఉందో ఈ ఇబ్బంది వివక్షని దృష్టిలో పెట్టుకొని రేపటి తరాలకు ఇటువంటి ఇబ్బంది జరగకుండా ఉండటానికి ఆ రోజు గాంధీ గారు స్వాతంత్రం కోసం రేపటి తరాలు బాగుండాలనే ఆలోచన ఏ రకంగా చేసిరో తెలంగాణలో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలి, మన వనరులను మనం ఉపయోగించుకోవాలి, మన తెలంగాణ మనకుంటేనే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమం మొదలైతే కేసీఆర్ గారు ఎట్లా నాయకత్వం వహించారో అదే రకంగా రేపటి తరాల కోసం ఈ రోజున్న ఈ తరం కూడా నడుం బిగించాల్సిన అవసరం సమయం ఆసనమైంది. దానికి అనుగుణంగా ఈరోజు రాజ్యాంగం ఈ రకంగా మారిస్తే బాగుంటుంది, న్యాయశాస్త్రం లేకపోతే ఈ రకంగా చెప్తా ఉంది, న్యాయస్థానాలు ఈ రకంగానే ఉంటే ఒప్పుకుంటాయని అంటే మనం ప్రజాస్వామ్యంలో దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకున్న రాజ్యాంగాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎన్నోసార్లు మార్చుకున్నాం, ఎన్నోసార్లు వాటిని సవరణలు చేసుకున్నాం. అదే రకంగా ఈ రోజు మామూలుగా ఎప్పుడో పెట్టిన రిజర్వేషన్లు ఈ రోజు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని రేపు అవసరాల్ని భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఈ రోజు నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు అందరూ కూడా రోడ్ల మీదకి రావాలని చెప్పేసి మేధావులు చెప్తా ఉన్నారు. ఆ సందర్భం వస్తే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడుతున్నారు, మొత్తం వ్యవస్థ దిగ్బంధమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకముందే ఇది ఒక హెచ్చరికగా సూచికగా ఈరోజు అటు ప్రభుత్వాలు కానీ న్యాయస్థానం కానీ గుర్తించే విధంగా ఇటువంటి బంధులకి ధర్నాలకి పిలిపివ్వడం జరిగింది. దీనికి సహకరిస్తున్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని ఈ రోజు వరకు ఏదో పరిసమాప్తం చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం కాకుండా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకోవాల్సిన ప్రభుత్వం చేయకుండా రాజ్యాంగ పరంగా న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయి, చిక్కులు వస్తాయని చెప్పి తెలిసి కూడా వాళ్ళు ఒక హామీ ఇచ్చి వదిలిపెట్టినా దీన్ని కొనసాగింపుగా ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ ప్రకటన జరిగిన తర్వాత వెనక్కి తీసుకుంటే మళ్ళా ఊవెత్తున ఏ రకంగా అయితే ఉద్యమం జరిగిందో ఆ రకంగా ఈ రోజు 42% మొదలైన ఈ రిజర్వేషన్ ని సాధించుకోవడానికి రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా అవసరం అనుకుంటే అన్ని విషయాలలో చొరవ తీసుకొని సాధించుకోవడానికి ముందుండాల్సిన సమయం ఆసనమైంది. దీనికి రాజకీయ పార్టీల రంగు పులిగిన దానికంటే అన్ని కులాలు వ్యవస్థలు ఏకమై సాధించుకోవాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి డెఫినెట్ గా ఇది సాధించేంత వరకు ఇటువంటి బంధులు కానీ ఇటువంటి ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరించాలి, వ్యాపార సంస్థలు సహకరించాలి, వ్యాపార వర్గాలు సహకరించాలి. రాజకీయ పార్టీలు కూడా వేరే ఆలోచన కాకుండా ఈ వర్గాలకి అనగబడ్డ వర్గాలకి అనగదొక్కబడ్డ ఈ వర్గాలకి న్యాయం చేయడానికి 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు సహకరించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మా పార్టీ పరంగా కూడా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఒకసారి నరసింహ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు చివరికి? మరి కాంగ్రెస్ ఖచ్చితంగా తన మీద ఈ 42% రిజర్వేషన్ల అంశం ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే కార్యక్రమాలు తప్ప చిత్తశుద్ధి లేదనే అభిప్రాయం అయితే మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నరసింహ గారు ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్న పెద్దలకు ప్రత్యేకంగా ఈ చర్చను తీసుకున్న మీకు ధన్యవాదాలండి. అలాగే ఈరోజు
ప్రజాయుద్ధంగా మారి సకల జనుల సమ్మె ఎలాగైతే తెలంగాణ కోసం జరిగిందో అలాగే ఈరోజు సబ్బండ వర్గాలు ఎస్సీ కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలలో అన్ని వర్గాలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు మనకు బంద్లో పార్టిసిపేట్ మనం చూస్తూ ఉన్నాం. ఈ బంద్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు. ఇక కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పోరాటం ఏందనేది బీసీ సంఘాలకు మరియు బీసీ మేధావులకు ప్రత్యేకంగా తెలంగాణ సమాజం దేశం కూడా చూస్తూ ఉన్నది ఈరోజు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఎవరు వాటా ఎంతో వారి వాటా అందించడం కోసం ప్రత్యేకంగా కులగణన చేసి ఎవరి జనాభా ఎంతో తీర్చడం కోసం ఆ డిమాండ్ని మొదలుపెట్టింది. దాని ఆచరణ రూపంలో తీసుకొచ్చింది కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు కులగణన తీసుకొస్తుంటే కూడా ఆ కులగణను వ్యతిరేకిస్తూ ఆ దేశద్రోహాన్ని ఉద్రవేసిన కూడా ఎవరో మనం చూస్తూ ఉన్నాం. ఇది రాజకీయాల కోసమా, గెలుపుకోవడంల కోసమా, ఎన్నికల కోసమా అనేది ఎక్కడ కూడా లేదు. ఈరోజు అణచివేయబడ్డ వర్గాలకు ప్రత్యేకంగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం కోసం రిజర్వేషన్ తీసుకురావడం ఎజెండాగా మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకుంటే ఈరోజు మనం ఒక్క నిమిషం నరసింహ గారు ఒక్క నిమిషం ఏదైతే ఈరోజు బంద్కు కారణమైన మాధవరెడ్డి బుట్టెంగారి రెడ్డి జాగృతి లైన్లోకి వచ్చారో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మాధవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. ఎక్కడ సార్, ఢిల్లీలోనా తెలంగాణలోనా? తెలంగాణలే. ఓకే సూపర్. ఏంటి సార్ మరి మొత్తానికైతే ఒక బంద్కు అయితే శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి మీరే కారకులు అయ్యారు. తెలంగాణలో మరొక ఉద్యమం అయితే మొదలైంది. ఓకే సార్. సో మీరొక్కరు మరి 4 కోట్ల మంది. ఒక మాట సార్, ఎవరి మీద ఎవరు ఉద్యమం సార్? ఏ రాజకీయ పార్టీ మీద ఉద్యమం? లేకపోతే ఎవరు రిజర్వేషన్లు ఇస్తున్నారు ఎవరి మీద? భారతీయ బీజేపీలో అదేంటి సెంట్రల్ రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర ఉన్నందుకు బీజేపీ మీద పోరాటమా, లేదంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటమా, లేదా ప్రతిపక్షం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటమా, లేదంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏదైతే కోర్టులు తీర్పు చెప్పినో వాళ్ళ మీద పోరాటమా, లేకపోతే పిటిషన్ వేసిన మాధవరెడ్డి మీద పోరాటమా? ఎవరి మీద సార్ బంద్? ఎవరి కోసం? ఎవరి మీద? మా హక్కుల కోసం మేము పోరాటము. ఎవరి మీద? హక్కుల కోసం ప్రజలు ఇబ్బంది పెడతారా సార్? బంద్ హక్కుల కోసం చైతన్యం చేయాలి సార్. హక్కుల కోసం కోర్టులు అడగాలి సార్. ఎట్లా ప్రణాళికబద్ధంగా ఈ రిజర్వేషన్ చేసుకోవాలో ఆలోచన చేయాలి. అందులో ఉన్న లోపాలు ఏం చేసిరో వాటి గురించి మాట్లాడాలి సార్. మరి దాని గురించి మాట్లాడాలని చెప్పేసి ఎట్లా కోర్టుకు పోయినావు? కాదు, నువ్వు అంత మామూలుగా లిబరల్ గా ఉండేటోడివి, హక్కుల గురించి ఎట్లా సాధించుకోవాలని చెప్పి తెలిసినవి అది అమలుపరచడానికి చేయాలి, కానీ అభ్యంతరం వ్యక్తం చేయదు కదా. అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిజర్వేషన్ అమలు చేయొద్దు అని మీకేదో నష్టం వచ్చినట్టు కోర్టుకు పోయినావు కదా. మీకే నష్టం జరుగుతుంది? మాధవరెడ్డి గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు అడుగుతున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు, చెప్పండి సార్. ఇప్పుడు నాకేం నష్టం జరుగుతుంది సార్? ప్రజలకు నష్టం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? బంధు వల్ల అడగండి. రెండోది ఇప్పుడు అంటే లేక బంధు వల్ల నాకేం నష్టం జరుగుతుంది అడుగుతుందా? రిజర్వేషన్ల వల్ల మీకేం నష్టం జరుగుతుందని అడుగుతున్నారు బొల్ల మల్లయ్య యాదవ్ గారు. చాలా మంది మాట్లాడుతా ఉన్నారు, కూటికాడ ముద్దను లాక్కూరు రిజర్వేషన్ వచ్చి సార్. ఆల్రెడీ వాళ్ళకు ఏదైతే రాజ్యాంగబద్ధంగా రావాలో 25% రిజర్వేషన్లు వచ్చినాయి. ఇలా జనాభా ప్రకారం రిజర్వేషన్ కావాలంటారు, జనాభా పెరిగితే రిజర్వేషన్ కావాలంటారు సార్. రేపు ఈ తెలంగాణలో ముస్లిం పెరుగుతారు, జనాభా పెరుగుతారు, వాళ్ళకి జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తారా? ఈ బీసీల లెక్కలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్ బీసీల ఇవ్వాలి. మాధవరెడ్డి గారు బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు మిమ్మల్ని. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి అంటున్నారు సార్. ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటదని ఒకటి ఉంది. మాకేం నష్టం అంటే ఓసీ శాతం ఉంటేనే మిగతా వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటది. ఓసీ జనరల్ శాతం ఉంటేనే ఎస్సీ వాళ్ళకి అవకాశం ఉంటది, ఎస్టీ వాళ్ళకి అవకాశం ఉంటది. మిగతా కులాలు ఏవైతే ఓసీ కులాలనో వాళ్ళకు కూడా అవకాశం ఉంటది. జనరల్ శాతం తీసేసి మొత్తం తీసేసి మీకేమో ఇబ్బంది అంటే ఇదే ఇబ్బంది. మాకొక్కరికి కాదు, ఎస్సీలకు ఎస్టీలకు కూడా ఇబ్బంది. గెలవలేకనే కదా, జనరల్ మీతోటి గెలవలేకనే కదా రిజర్వేషన్ అనేది వచ్చింది. ఎట్లా జనరల్ మీతోటి గెలవగలుగుతామా? 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు మాకు వద్దని చెప్పాలి కదా. మరి జనరల్ వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు కాబట్టి ఏమంటారు? ఈడబ్ల్యూఎస్ ఎత్తేయడానికి మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నారు మాధవరెడ్డి గారు.
సార్ దానికోసమే ఈడబ్ల్యూఎస్ ఉద్యమం రిజర్వేషన్ చేయాలి. 2019 వచ్చింది. అవును. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అన్ని కులాలకు ఇవ్వాలని ఉంది ఒకటి. ఉమ్. అది తెలియకుండా మాట్లాడుతూ సార్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు అవును. సాంఘికంగా సంక్షేమంగా 50% రిజర్వేషన్ ఎట్లా ఉన్నాయో ఉమ్. అవి 10% ఇచ్చి అవి కూడా 50% పెంచుకోవచ్చు. దాంట్లో పెంచుకోవచ్చు దాంట్లో 100% ఎవరు ఉన్నారో వాళ్ళ జరిగినవి ఎస్టీ కార్డు దాంట్లో చెక్ చేయండి. రద్దు చేసుకొని వాళ్ళు జనరల్ కేటగిరీకి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ వర్తిస్తే వాళ్ళకు కూడా. ఉమ్. అసలు ఈయనకొచ్చిన నష్టం ఈడబ్ల్యూఎస్ ఏంది? అనేది దేని మీద ఇచ్చారు? అది ఈయనకొచ్చిన నష్టం ఏంది? ఈడబ్ల్యూఎస్ అది ఈయనకొచ్చిన నష్టం ఏంది? ఎట్లా సార్? మీకు వచ్చిన నష్టం ఏంది అంటున్నారు బొల్లమల్ల యాదవ్ గారు. 42% మళ్ళా మర్చిపోతుంది రిజర్వేషన్ సార్. ఇస్తే ఇది నీకు వచ్చిన మళ్ళా నష్టం ఏంది మర్చిపోతుంది. నష్టం వ్యక్తిగతంగా? ఎందుకు వస్తుంది సార్? ఆ. ఈ దేశంలో 50% సీలింగ్ ఎత్తేదని ఉంది, చట్టాలు ఉంది. ఉమ్. సో ఆ చట్టాలను గౌరవిస్తారా గౌరవించారా చెప్పండి. మరి ఆ రోజు ఎందుకు చేసినా చెప్పండి. ఉమ్. ఇప్పుడు చట్టాలు అయితే గౌరవించాలిగా మనం. 10% యాడ్ అయినప్పుడు 50% క్రాస్ అయిపోతుంది. అది ఎస్టీలకు పోతా ఉంది, ఆ ఎస్టీలకు పోతుంది. జనరల్ ఉన్నటువంటి ఓసీ కులాలకు కూడా అవకాశం లేకుండా పోతుంది. కాదు, చట్టాలని నువ్వు ప్రశ్నిస్తే మేల్కుంటున్నాయి ఏంది ఇవాళ జరిగిన తప్పులన్నిటికీ గాంధీ లెక్క నువ్వు పోయి అన్నిటికీ ప్రశ్నిస్తున్నావా ఏంది? 42% ఇస్తే చట్టం గురించి న్యాయస్థానంలో ఏముందనేది నువ్వు ప్రశ్నిస్తేనే ఇప్పుడు మేల్కుంటారా? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు 42% బీసీలకు ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 25% అయినా 67% మాత్రమే అవుతుంది. ఇంకా 33% అయితే ఇక మిగిలిన శాతం అంతా మీకే కదా. సరే ఇప్పుడు మిగిలిన 37% మాకు ఇది జనరల్ వాళ్ళకి అని చెప్పగలుగుతారా? ఏమైనా చట్టం చేయగలుగుతారా? ఉమ్. ఇప్పటిదాకా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటిదాకా కూడా ఓసలకి ఎక్కడ కూడా రిజర్వేషన్ లేదు. మేము జనరల్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తా ఉన్నాం. ఆ జనరల్ స్థానాలు ఎస్సీలు చేస్తారు, ఎస్టీలు చేస్తారు, బీసీలు చేస్తారు. అందరికి అది మాకొక్కరి కాదు. మా ఒక్కొక్కరికి చెప్పండి, చూపించండి. మా జనాభా ప్రకారం మాకెంత రిజర్వేషన్ చెప్పండి. 3% అంటే మీరు అడిగేది ఏంటి? రెడ్డిల జనాభా ప్రకారం కూడా రిజర్వేషన్లు ఉండాలంటున్నారు, అంతేనా మీ డిమాండ్? ఇప్పుడు అందరికి ఉన్నట్టు మీ మాకెందుకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు? మీరు రిజర్వేషన్ సార్, అడగొచ్చు ఇప్పుడు కదా. అందరికి వయో పరిమితి ఉంటాయి. జనాభా మాకెందుకు వయో ఎంతుందో పరిమితి అంత ఉంటుంది? రిజర్వేషన్ మీరు చేయండి. అందరికి కట్ ఆఫ్ మార్కులు, మాకెందుకు కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి? మాధవ్ రెడ్డి గారు, ఆచార్య గారు ఏమంటున్నారు? బీజేపీ నాయకులు, ఒక్క నిమిషం సార్, బీజేపీ నాయకులు ఆచార్య గారు ఏమంటున్నారంటే మీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కావాలని మీరు కొట్లాడండి కదా అంటున్నారు. నేను గల్లాడుతాను సార్. మాకు అవకాశం వచ్చేటువంటి జనరల్ స్థానం బీసీలు తీసుకుంటారు, మైనార్టీలు తీసుకుంటారు. మాకేదైనా అడుగుతున్నాం సార్. మా జనరల్ స్థానం ఏది? మరి మా జనరల్ స్థానంలో మాకు రిజర్వేషన్ ఏది? మా జనాభా మీ జనాభా ఎంత ఉంది, మీకు ఎంత కావాలి చెప్పండి. మీ జనాభా ఎంత ఉంది, మీకు ఎంత కావాలని అడుగుతున్నారు ఆచార్య గారు, చెప్పండి. ఓసీలం 18%. ఇంత ముందుకు కేసీఆర్ ప్రభుత్వం జనాభా అది ప్రభుత్వం చెప్పిన లెక్కలే, నేను నోటి మాట చెప్పిన లెక్కలు కాదు. మాకు అంతా ఇవ్వండి, మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి. ఓసీలకు ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఓసీలకు రిజర్వేషన్ లేదు చెప్పండి. మిగతా కులాలకి మిగతా కులాలకి ఏమి సార్ మాకు ఎవరు ముఖ్యమంత్రి అయింది? 1947 నుంచి కూడా ముఖ్యమంత్రి పదవులకు ఎవరైనా రిజర్వేషన్ ముఖ్యమంత్రి సార్, ఈ ముఖ్యమంత్రి 40 మంది ఎమ్మెల్యేలు చూసి 40 లక్షల ఈ రెడ్లకు లేకపోతే 18% ఉన్నటువంటి ఓసీ కులాలకి ఏవి సంక్షేమ పథకాలు అంటున్నా, ఏవి రిజర్వేషన్ అంటున్నా? ఇప్పుడు ముఖ్యమంత్రులు అయ్యారు లేకపోతే ఎమ్మెల్యేలు అయ్యారు అంటే వాళ్ళు వాళ్ళ స్థానాలలో వాళ్ళ ప్రజలకు చేసిన సేవ కోసం. ఇప్పుడు సార్, ఇప్పుడు ఆ రోజు వాళ్ళ అవకాశం గెలిపించుకోరు సార్. ప్రజలకు ఎవరు అవసరం ఉంటారో, ప్రజలకు ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళని గెలిపించుకుంటారు. ఓకే, ఓవరాల్ గా మీరు కోరేది ఏంటంటే రెడ్డిలు ఏమంటున్నావు మాకంతా వాటా కావాలంటున్నారు, అంతే కదా? మా కూడా ఈ దేశంలో మాకు కూడా వాటా కావాలి, ఈ రాష్ట్రంలో మాకు కూడా వాటా కావాలి. మా వాటా ఏదో చెప్పండి. కానీ ఇంకోని గుంజుకునే అసలు ఇంకెక్కడిది? ఇప్పుడు నీ జనాభా ఎంత ఉందో నువ్వు అంత వాటాకు అడుగు, ఎవరు వద్దంటలేరు. సో ఫైనల్ గా ఎంత ఉందో అంత అడుగు మాధవ్ రెడ్డి గారు, ఓవరాల్ గా 4 కోట్ల మంది ప్రజలకు రెడ్డి బుట్టెంగారి మాధవ్ రెడ్డి ఎవరు అనేది ఇప్పుడు చాలా ప్రచారం జరిగింది. ఇక్కడ ఒక విషయం సార్, బుట్టంగారి మాధవ్ రెడ్డి కాకపోతే XYZ ఈ పిటిషన్ వేస్తాడు. XYZ వేయకపోతే కోర్టు కూడా సుమోటోగా తీసుకొని కేసు వాదిస్తుంది. సుప్రీం కోర్టులో కూడా 50% రిజర్వేషన్ దాటుతుంది. అనేకమైన కోర్టు తీర్పున్నాయి. ఇది మర్చిపోతున్నారు అందరూ. ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు, ఇప్పుడు మాధవ్ రెడ్డి అనే వ్యక్తి 42% బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమా అనుకూలమా చెప్పండి.
సార్ మేము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కాదు. బీసీ హక్కుల కోసం వ్యతిరేకం కాదు, కానీ రిజర్వేషన్ పద్ధతులు అవలంబించిన పద్ధతులు మరి ఈ ఇద్దరు ఎడ్యుకేషన్ వాళ్ళు, ఈ కాని వాళ్ళని తీసుకొచ్చి బీసీలలో పెట్టి ఎంబీసీ కులాలకు కూడా రిజర్వేషన్ అందకుండా చేస్తున్నది ఎవరు? ఇలా ఎంబీసీ కులాల గురించి ఎందుకు మాట్లాడరు సార్? ఇలా ఎంబీసీ కులాల ఎందరికి అవకాశం వచ్చింది? మరి ఈ బీసీలో మాట్లాడుతున్నారు కదా, బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఇంకా ఎన్ని కులాలు అవకాశం తీసుకున్నాయి? ఇలా మొట్టమొదటిసారిగా ఆర్థికంగా వెనుకబడ్డారు. మాట్లాడినట్టు మామూలుగా నీకు వచ్చిన ఇబ్బంది ఏదో చెప్పేదానికి. ఓకే మాధవరెడ్డి గారు, మొత్తానికి మీ కారణంగా మాత్రం తెలంగాణలో ఒక చైతన్యం అయితే వస్తుంది. సరే, మీరు 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో మీకేమి ఎలాంటి అంటే మీకేమి ఇబ్బంది లేదు, కేవలం మీ రెడ్డి హక్కుల కోసం మీరు కొట్లాడుతున్నారు, అంతే కదా? వాస్తవం సార్, రెడ్డి హక్కులు కాదు, ఓసీ హక్కుల కోసం, ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం కూడా. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా మీరు చేసేది ఏముంది? వాళ్ళకి ఆల్రెడీ లేదు ఏమంటే సార్, జనరల్ స్థానాలు తగ్గడం వల్ల ఎస్టీలకు కూడా అవకాశం కోల్పోతారు. జనరల్ స్థానం ఉండడం వల్ల అందరూ పోటీ చేసే అవకాశం చెప్పండి సార్, 42% తప్ప జనరల్ స్థానంలో పోటీ చేయమని చెప్పండి, అవకాశం ఉందని చెప్పండి. వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు, మన జనరల్ స్థానాలకు వచ్చి పోటీ చేస్తారు, అది చెప్పానండి. అది చెప్తే తెలుస్తుంది కదా సార్. అంటే మీరు రిజర్వేషన్ లేవు అంటే పోటీ పోటీ చేయరా, అది చట్టం చేస్తారా? కొండదేవ గారు ఏమంటున్నారంటే మాకు రిజర్వేషన్లు లేవు కనుక మీ జనరల్ స్థానాలలో చేస్తున్నామని అంటున్నారు. ఎవరికి లేవు సార్ రిజర్వేషన్లు? బీసీలకు లేవా? 25% రిజర్వేషన్లు ఉన్నాయా సార్? నిన్న మొన్న దాకా ఇంతకుముందు గెలిచిన 25% రిజర్వేషన్ 60%. ఇప్పుడు మాధవరెడ్డి గారు, మీ జనాభా 18%. జనాభా 18%, 22% అయినా మాకు ఒక్క రిజర్వేషన్ లేదు కదా. మాకు రిజర్వేషన్ అని ఉందా? మీకు తెలుసు కదా, ఉందా? మాకు అడిగా నీకు ఎంత జనాభా ఉందో దాంట్లో నువ్వు అడుగు, నీకేం రిజర్వేషన్ కావాలన్నావు? నువ్వు బయట అడుగు, 6 ఎమ్మెల్యేలు వస్తాయి వాళ్ళకి, అంతే. రిజర్వేషన్ కావాలని వింటురా మాధవరెడ్డి గారు? అది ప్రజల ఇష్టం అండి, 6 వస్తాయి, 3 వస్తాయి, ప్రజలు ఎవరిని కూడా వస్తాయి. మాధవరెడ్డి గారు మీరు 42% రిజర్వేషన్ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రకటించినప్పుడు అప్పుడు ఊరుకున్నారు, కులగణన జరిగే వరకు ఊరుకున్నారు, అసెంబ్లీ ఆమోదం తెలిసే వరకు ఊరుకున్నారు. అంత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ఇంత పెద్ద కుట్ర చేసి ఇప్పుడు బీసీలకి అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు పనిచేసినాయా? మేము చట్టబద్ధంగా ఏదో దాని గురించి మాట్లాడతాం. ఆయన రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు మాట్లాడాలి, మేమెందుకు మాట్లాడతాం? వాళ్ళ హామీల ప్రాబ్లం, రాజకీయ పార్టీ హామీల పైన మేమెందుకు మాట్లాడతాం? మాకేం అవసరం? మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ఎప్పుడు ఎలక్షన్ అప్పటి నుంచి 42% ఎట్లు ఇస్తారని చెప్పి అప్పుడే ముందుకు వచ్చేది ఉండే కదా. ఇప్పుడు తీరే టైంకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది వేసి ఇప్పుడు ఆపేయడం, ఇది అందరినీ బీసీలలో ఒక మాధవరెడ్డి గారు ఫైనల్ గా ఆయనతో డిస్కషన్ ఏం అవసరం లేదు. అటువంటి వాళ్ళు అడ్డుకాలు పెట్టినంత మాత్రం ఆగేదే కాదు, ఎట్లా సాధించుకోవాలో మాకు తెలుసు. ఇటువంటి మామూలుగా తప్పుడు దారిన అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు సంపాదించుకొని ఇంకా అక్రమంగా సంపాదించుకోవడానికి వీళ్ళని ఇంకా బాధితులుగా చూడాలనే ఒక ఆలోచనతో చేస్తున్న నియంత్రిత వైఖరి, దీన్ని ఎట్లా అడ్డుకోవాలో మాకు కూడా ఎరక. ఆయనతో డిస్కషన్ ఏం అవసరం లేదు. కానీ మాధవరెడ్డి గారు, ఎనీవే మొత్తానికి మీరు ఫోన్ కాల్లో స్పందించినందుకు బీసీలో చైతన్యం తీసుకొస్తున్నారు. సరే, రెడ్డిలో కూడా మీరు అనుకున్న 18%కు న్యాయబద్ధంగా కూడా మేము సహకరిస్తాం, బీసీలో అంతా 60% ఉన్నామని చెప్పి ఈ వేదిక ద్వారా అందరు కూడా స్పష్టం చేస్తున్నారు. సో మీరు మరొకసారి పునఃసమీక్షించుకోండి. రెడ్డిల హక్కుల కోసం కావచ్చు, రెడ్డిల రిజర్వేషన్ల కావచ్చు, ఓసీల కోసం కావచ్చు, మీరు కొట్లాడండి. 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో మీరు కోర్టుల్లో తీర్పులు ఉన్నాయి, దానిపైన మరి ఇక సీలింగ్ ఉందని చెప్పడం కాకుండా కొంత ఈ విషయంలో మీరు ఒక మాట ఆలోచించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ సంపూర్ణంగా జరుగుతోంది, మీ పుణ్యమా అని చెప్పి అన్ని పార్టీలు కూడా అఖిల పక్షంగా మారిపోయి బంద్లో పాల్గొన్నారు. నేను ఏమంటున్నా సార్, ఈ బంధులు ఎవరిపైన, ఏ రాజకీయ పార్టీ పైన, పైన చెప్పాలి. ప్రజలు ఇచ్చేదా? తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు అప్పుడు మరి ఒక 5 నిమిషాల్లోనే మరి అప్పుడు అయిపోయింది కదా, తెలంగాణ ఇచ్చినారు కదా. కొట్లాడితేనే ఏదైనా సాధించుకోగలుగుతాం మనం. అది ఇది సమస్యకు సొల్యూషన్ ఎవరు చేయాలి? ఈ ప్రశ్నకు
ఓకే మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ ఫోన్లో స్పందించినందుకు. ఇక మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే సో ఆయన ఫోన్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన అడుక్కొని బీసీలకు ఏదో న్యాయం చేసుకోవాలనేది ఏం లేదు. అంటే ఆయన మనసులో ఏముందనేది మనకు ఇంకా ఇప్పటికీ అడ్డం దొరికించుకుంటా బీసీలు సాధించుకునే టైం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఒక చైతన్యం అయితే వచ్చింది. దీనికి కారణం ఎవరైనప్పటికీ కూడా అఖిలపక్షం నిర్వహిస్తున్న బంద్ విషయంలో అందరూ పాల్గొనడం కావచ్చు. సో మొత్తానికి ఎవరి మీద బంద్ చేస్తున్నామనే ఒక శేష ప్రశ్న అయితే కొనసాగుతోంది. దీంట్లో మరి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప